పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి పట్టణంలో పోతురాజుగుట్ట పరిధిలో ఈరోజు పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గురజాల డీఎస్పీ మహేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్డన్ సెర్చ్ జరిగింది. 30 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. అదేవిధంగా ఎవరైనా డ్రగ్స్ వాడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మహేశ్వరరావు పోతురాజుగుట్ట పరిధిలో ఉన్న ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ వాడకంపై ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలని, ఎవరూ డ్రగ్స్కు బానిస అవ్వకుండా ఉండాలని తగు సూచనలు ఇచ్చారు. చెడు వ్యసనాలకు బానిసైతే జీవితం వృధా అవుతుందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కారంపూడి సిఐ శరత్ బాబు మరియు దాచేపల్లి, గురజాల, పిడుగురాళ్ల పోలీసులు పాల్గొన్నారు. ఈ ఆపరేషన్లో భాగంగా మా డీజీ గారు మరియు ఐజీ గారు, ఎస్పీ గారు ఆదేశాల ప్రకారం ఈరోజు మనం ఈ పోతురాజుగుట్ట ఏరియాలో కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్, మాదక ద్రవ్యాల గురించి మరియు ఇల్లీగల్ ఐటమ్స్ గురించి, వెహికల్స్, రికార్డ్స్ లేని వెహికల్స్ గురించి, అలాగే వెపన్స్ గురించి, వాటి గురించి సెర్చ్ చేసాం. ఈ సెర్చ్లో మాకు మొత్తం 30 రికార్డు లేని వెహికల్, 2 వీలర్స్, ఒక ఆటో, ఎటువంటి పత్రాలు లేకుండా దొరికాయి. అదేవిధంగా సుమారుగా 14 ఐటమ్స్ కూడా, వెపన్స్ లాంటివి దొరికాయి. ఇవన్నీ మేము స్వాధీనం చేసుకున్నాం. ఈ సెర్చ్లో మా సబ్ డివిజన్ నుంచి, గురజాల సబ్ డివిజన్ నుంచి 55 మంది ఆఫీసర్లు పాల్గొన్నారు. ఉదయం 6 గంటలు, 5:30 నుంచి 8 గంటల ఈ సెర్చ్ కార్డినెన్స్ సెర్చ్ చేశాము. ఇప్పుడు ఈ వెహికల్స్ అన్నింటినీ వెరిఫై చేసి ఇందులో ఏమైనా తప్పు వెహికల్స్ ఉన్నాయేమో కంపేర్ చేసుకొని చట్ట ప్రకారం వాటిని చర్య తీసుకుంటాం. ఈ సందర్భంగా ప్రజలకి, గ్రామస్తులకి కూడా మేము ఈ మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాల గురించి తెలియజేశాము. ఇన్కేస్ ఎవరన్నా మాదక ద్రవ్యాలకి బానిసలు అయితే వాళ్ళు ఎవరన్నా మాకు తెలియజేస్తే వాళ్ళకి డీఅడిక్షన్ సెంటర్స్లోకి తీసుకెళ్ళి వాళ్ళని ఆ బానిసత్వం నుంచి విముక్తి చేయడానికి కూడా తగు చర్యలు తీసుకుంటామని ప్రజలందరికీ చెప్పాము. అదేవిధంగా మాదక ద్రవ్యానికి ఎగనిస్ట్గా ప్రజలందరితోటి ప్రతిజ్ఞ కూడా చేయించాం. ఈ కార్డినెన్స్ సెర్చ్ ఇటువంటి ఆపరేషన్ వద్ద ప్రకారం స్టేట్లో ఒక యజ్ఞంలో తయారు చేస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంటు మరియు గవర్నమెంట్ ఈ ఆంధ్రప్రదేశ్ని, భారతదేశాన్ని మాదక ద్రవ్య రహిత దేశంగా చేయాలని కంకణం కట్టుకుంది. దానిలో భాగంగా మేము కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఈ మహమ్మారిని పారదోలడానికి చర్యలు చేస్తాం. ఎవరికన్నా అలవాటు ఉందా ఉన్నా కూడా మీరు మాకు చెప్పండి. వాళ్ళని డీఅడిక్షన్ సెంటర్లో ఉంటాయి, అట్లా జాయిన్ మొత్తం ఫ్యామిలీ రూయిన్ అయిపోద్ది, ఆయన లైఫ్ రూయిన్ అయిపోద్ది, నేను కొన్ని నేరాల్లో ఇన్వాల్వ్ అయిపోతుంటారు, దొంగతనాలు అని. ఇది సెర్చ్ చేస్తున్నాం. ఎవరన్నా వాడుతున్నారా, ఇళ్ళలోనే ఏమన్నా ఉందా అని. గట్టిగా మీ ఊర్లో అటువంటివి ఏమీ తగలలేదు, మరి మీ ఊళ్ళో ఎవరికన్నా అలవాటు ఉందా మీకు తెలిస్తే మీరు మాకు చెప్పండి. వాటి విషయం మేము గోప్యంగా ఉంచుతాము, పబ్లిక్లో చెప్పక్కర్లేదు. మాకు ఫోన్ చేసినా చెప్పండి. తర్వాత 1972 1972 ఫోన్ నెంబర్, ఆ నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్. మీరు ఫోన్ చేసి మాకు సీక్రెట్గా కూడా చెప్పచ్చు. పలానా వాళ్ళకి అలవాటు ఉంది సార్, పలానా వాళ్ళు దానికి బానిస అయిపోయారు అని మీరు చెబితే వాళ్ళు మేము హాస్పిటల్లో జాయిన్ చేసి అందులోంచి బయటకు తీసుకొస్తాం. దాని గురించి ఈ కార్డినెన్స్ సెర్చ్ చేశాం సార్. అంతా ఎవరు యువత సరే, ఎవరు పర్టికులర్గా పిల్లవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ అటువైపుకి వెళ్ళకండి, ఎందుకంటే అది మీ జీవితాలను పాడు చేసేస్తుంది. అదేవిధంగా సోషల్ మీడియాలోని అనవసరమైన పోస్టులు పెట్టడం అటువంటివి కూడా చేస్తే వాటి మీద చాలా సివియర్ యాక్షన్ ఉంటుంది. మీకు సోషల్ మీడియా అనేది మీరు చదువుకోండి, దానివల్ల ఉపయోగం ఉంది, చాలా ఉంది. అలాగే దానివల్ల కాబట్టి సోషల్ మీడియా అంటే వాట్సాప్ ఇవన్నీ చూస్తారు కదా, అందులో మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాటలు పోస్ట్ చేయకండి. ఎప్పుడు చేస్తే వాచ్ ఉంటుంది, దాని మీద క్రిమినల్ కేసులు కట్టేస్తున్నారు, అదొకటి. తర్వాత యూత్ అమ్మాయిలను ఏడిపించడం అలాంటి వాటిలో ఇన్వాల్వ్ కాకండి. అది ఇప్పుడు లేడీస్లో ఏమాత్రం మనం ఏమి చేసినా వాళ్ళకి చాలా సివియర్ పనిష్మెంట్లు వచ్చేస్తున్నాయి. తెలిసి తెలియక మన వాళ్ళు ఏదో అనడం, వాళ్ళని అమ్మాయి కంప్లైంట్ ఇస్తే
ఎవరు మనల్ని కాపాడలేరు. కాబట్టి కుర్రోళ్ళందరూ ఈ టైంలో చదువుకునే టైము, జాగ్రత్తగా చదువుకోండి, భవిష్యత్తు బాగా ఉంచుకోండి. ఆ తర్వాత కావాల్సినవన్నీ వస్తాయి మనకి. అర్థమైందా? మీకు మీ విలేజ్లో ఎవరికన్నా ఈ మత్తు పదార్థాలకు అలవాటు ఉంటే మాత్రం మాకు తెలియజేయండి. వాళ్ళని బయటకు తేడానికి మేము రీహాబిలిటేషన్ చేస్తాం. అందుకని